వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారిలో కందుల కొండయ్య దొర భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు తెదేపా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెదేపా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ 1987 నుంచి తెదేపా పార్టీలో ఉండి కొండయ్య దొర ఉన్నంతకాలం గండేపల్లి మండలంలో తెదేపాను ఢీకొట్టిన వారు లేరని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర అని కొనియాడారు. కొండయ్య దొర పేరు మీదుగా మండలంలో ఏదో ఒక శాశ్వత కార్యక్రమానికి ప్రభుత్వ పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక సహాయంతో చేద్దామని అన్నారు. కందుల కొండయ్య దొర సోదరుడు కందుల చిట్టిబాబు మాట్లాడుతూ అన్నయ్యకు 10 మందికి సాయం చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం ఇష్టమని ప్రతి ఏటా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం మా కుటుంబ పరంగా మా నాన్నగారి శ్రేయాభిలాషులు అభిమానులు ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతన ఏదో కార్యక్రమం చేయాలని పెద్ద పట్టణంగా నిర్ణయించారు. ఇది జనాలకు ఏదో ఒకటి చేస్తేనే మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది, మనం ఆ రకంగా చేసుకెళ్ళాలి, గ్రామంలో కార్యక్రమాలు ఏదో చేయాలి, జనాలకు ఏదో చేయడమే అన్నయ్యకి ఇష్టం, సో ఆ రకంగా ముందుకు చేసుకెళ్దాం అని చెప్పారు. ఇలాంటివి ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య దొర గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య దొర గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే కానీ ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండయ్య దొర గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండయ్య దొర గారు అని చెప్పక తప్ప సోదరులారా. తెలుగుదేశం పార్టీకి కడుపులో చాలా భేమ, మాకు పార్టీ అంటే ఇష్టం. ఆయన చచ్చిపోయేదాకా కూడా ఆ పార్టీని అంటిపెట్టుకున్నారు. మళ్ళీ మేము నెహ్రూ గారి కోరిక మేరకు, మా నవీన్ గారి కోరిక మేరకు రావాలి మాంగారు, పార్టీలు మాత్రం సహజం అయింది, ఏదో ఎవరి పరిస్థితుల వల్ల కొన్ని జరుగుతాయి, మీరు రావాలి, పార్టీలో రావాలని ఈ ఒక వర్ధంతి, మూడో వర్ధంతి రోజు మన పార్టీ ఆఫీసులో నవీన్ గారు, మాంగారు నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ పార్టీ మీది, మీరు ఎప్పుడు వచ్చినా మేము తలుపు తీసుకుంటాం, మీ అవసరం మాకుండే, మీరు పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి మమ్మల్ని స్టేజ్ మీద ఆయన కోరటం. అదే ఇక్కడ ప్రజలు అభిమానం కొరకు మా అభిమానం కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం మాకు. నేను ఇప్పుడు వచ్చి రెండో పార్టీ ఓటే లేదు, వైసీపీ పార్టీలో చేరేమే తప్ప ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే మేము తెలుగుదేశం పార్టీలో